తలలో వంచండి. మన శుక్రవారం ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇక నాయన రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచి తండ్రి, నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి, మీరు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిసినాం. పరమ తండ్రి, సాత్వికుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత, ఆదరణకర్తమైనటువంటి మా ప్రభా నీకే మహిమ. మమ్మను ఓదార్చువాడా మీకే స్తోత్రం. ఆకాశం ముందు ఆసినటువంటి మా దేవ మీకే ఘనత. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా మీకే మహిమ. అతి సుందరుడు అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. అనంత జ్ఞాని అయినటువంటి మా దేవ నీకే స్తుతి. ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ మీకే ఘనత. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ మీకే మహిమ. జీవాధిపతి అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. సర్వ సృష్టికి కర్తమైనటువంటి మా దేవ నీకే మహిమ. మా రక్షణకర్త మా దేవ మీకే స్తుతి. మా ఉన్నత దుర్గమా మీకే ఘనత. ఆశ్చర్యకరుడా మీకే మహిమ. సర్వ సృష్టికి కర్త మీకే స్తోత్రం. సర్వాధికారి మీకే స్తుతి. సర్వోన్నతుడా మీకే ఘనత. వాక్యమై ఉన్నటువంటి మా దేవ మీకే మహిమ. స్వస్థపరచువాడమైనటువంటి మా తండ్రి మీకే మహిమ. బలమైన స్వరము గల మా దేవ మీకే స్తోత్రం. స్తోత్రార్హుడు అయినటువంటి మా ప్రభా మీకే స్తుతి. నా ఆశ్రయ దుర్గమా మీకేం ఘనత. జీవ మార్గమైనటువంటి మా ప్రభా మీకే మహిమ. దుర్గమైనటువంటి మా ప్రభా మీకే స్తుతి. శక్తిమంతుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత. మహాబలము గల మా దేవ మీకే స్తోత్రం. సమాధానపరచు మా తండ్రి మీకే మహిమ. కనికరం గల మా దేవ మీకే స్తోత్రం. తృప్తిపరచు వాడమైనటువంటి మా ప్రభా మీకే స్తుతి. సాత్వికుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత. ఆదరణకర్తమైనటువంటి మా ప్రభా మీకే మహిమ. మమ్ము ఓదార్చువాడా మీకే స్తోత్రం. ఆయన మహోన్నతమైనటువంటి వాడు మీకే స్తుతి. మహోన్నతుడా మీకే మహిమ. నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకున్నటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఆయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధాన పరుచుకున్నాను ఆయన. అందుకే తండ్రి, ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేసి తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది దశలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము మా తల్లి గర్భాన్న పడినది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల తండ్రి అనేక విషయాలలో మేము పాపం చేస్తున్నాం నాయన. మా పాపములన్నీ కూడా తండ్రి ఏషియా గ్రంథము 44:22 సెలవిచ్చిన రీతిగా తండ్రి, మంచు విడిపోయినట్లుగా నేను నీ అతిక్రమలను మబ్బు తొలినట్లుగా నీ పాపములు తుడిచివేసి ఉన్నానని సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా పాపములన్నీ కూడా తండ్రి నాయన హిమం కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచమని ప్రభా మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి, మా పాపములన్నిటిని కూడా కడిగి పవిత్రపరచమని, ఇసోపుతో మా పాపం పరిహరించమని తండ్రి, ఇదిగోనైనా మా పాపములకు విముఖుడు కమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, పరిశుద్ధుడా నాయన, నువ్వు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల దేవుడు అని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను నాయన. ఆపత్తి కాలమందు నాకు మొరపెట్టుము, నేను మిమ్మల్ని విడిపించదనండి సెలవిచ్చినటువంటి మా రాజా, ఇక నైనా మీకే స్తోత్రం తండ్రి. ఇదిగో తండ్రి, ఉదయ కాల సమయంలో తండ్రి నాయన ఎందరో బిడ్డలు తండ్రి, ఇదిగో నాయన నేత్రాశలో పడిపోయినటువంటి బిడ్డలందరినీ కూడా విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. గర్వంలో పడిపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన, అటువంటి బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నాం తండ్రి నాయన. ఈ లోక ఆశలలో పడిపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన, బిడ్డలందరినీ విడిపించమని అర్థిస్తున్నాం నాయన. ఇక నేను అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన, ఆ బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా, ఎందరో అప్పుల బాధల్లో ఉన్నారు నాయన, అటువంటి బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నాం తండ్రి నాయన. అనేక సమస్యల్లో పడి ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన, అటువంటి బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నాం తండ్రి నాయన. శోధనలోని పాపములో నుండి నాయన ఎందరో బిడ్డలు పడి ఉన్నారు నాయన, అటువంటి పాపపు సాధన బంధకాలలోంచి బిడ్డలందరినీ విడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా, గొప్ప రాజా, ఇదిగో తండ్రి, ఉదయకాల సమయంలో బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయరెక్కల చాటున భద్రపరచమని తండ్రి, మీ కృపా కాపుదలు దాయిచేయమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదిగోనైనా పరిశుద్ధుడా, ప్రేమమయుడా, ఇగో తండ్రి, మీ సన్నిధిలోనైనా మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటే అయ్యా
అయా మేమందరము తండ్రి విశ్వాసమంతా అభివృద్ధి పరచమని అడుగుచున్నాం తండ్రి. హెబ్రీ పత్రిక 11:7 మీరు సెలవిచ్చిన రీతిగా విశ్వాసంను బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుడి చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధము చేసెను. అందువల్ల అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును కలుగు నీతికి వారసుడాయనని మీరు హెబ్రీ 11:7 సెలవిచ్చారు నాయన. ఇక అట్టి విశ్వాసం గలవారమే, అట్టి కృప గలవారమే తండ్రి మేము ఉండినట్లు నాయన. ఈ పరలోపు కణాను ప్రయాణంలో తండ్రి మీ సన్నిధి తోడించి, మీ కృప తోడించి మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయా మేమందరము కూడా నాయన బుద్ధి గల కన్యకుల వలవే మేమందరము సిద్ధపాటు కలిగి తండ్రి నాయన మీ ప్రియకుమారుడు రాకడలో ఎత్తబడడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేయండి నాయన. ఇక అంతవరకు సహించడానికి ఓర్పు సహనము వివేకము జ్ఞానము బుద్ధి మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకున్నట్లు గర్వమే కానీ, కోపమే కానీ, ధనాశ కానీ, అసూయ కానీ, వ్యభిచారమే కానీ, భోజన ప్రియత్వం కానీ, సోమర్తనమే కానీ మరి ఏది తండ్రి నాయన మా దరి చేరకుండానట్లు నాయన మీ సన్నిధి మీ కృప మీ కాపుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి నాయన ఇగో తండ్రి మీ సన్నిధిలో నాయన ఒక్కమారు జ్ఞాపకం చేసుకుని క్షేమకరమైన ప్రయాణాలతో నాయన వారి గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయా డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెళ్ళిచున్నటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి వారి పనిపాట్లలో మీరు తోడయ్యండి. సాయంకాలం వారి పనిపాట్లు ముగించుకొని సాయంకాలం వారి గృహాలకు వచ్చినట్లు మీ సన్నిధి మీ కృప తోడుంచమని అడుగుచున్నామయ్యా. అయా చదువుకుంటుంటే విద్యార్థులనే కానీ, కాలేజీ విద్యార్థులనే కానీ, విదేశాలకు వెళ్ళినటువంటి ఉద్యోగస్తులనే కానీ, యవనస్తులనే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన బిడ్డలకు తండ్రి వాక్యము తండ్రి నాయన వాక్యము తన హృదయాలలో నాయన భద్రపరచుకోవడానికి కావలసినటువంటి మీ సన్నిధి మీ కృప మీ పరిశుద్ధాత్మ సహాయము యవన బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఇక నేను మరి ముఖ్యంగా యవనస్తులు తప్పక తొట్టిల్లని లేఖనము సెలవిచ్చినది కదా నాయన. వారి తొట్టిల్లకు ఉండినట్లు తండ్రి వారి హృదయంలో వాక్యము భద్రం చేసుకొని వాక్య ప్రకారం ప్రవర్తించే మంచి మనసును యవన బిడ్డలకు అందరికీ దయచేయమని వేడుకుంటున్నాను నాయన. యవన బిడ్డలందరూ యేసేపు వలె పరిశుద్ధులుగా ఉండినట్లు నాయన మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా ఇగో తండ్రి మీ సన్నిధిలోనైనా విదేశాలలో బ్రతుకుతెర కొరకు వెళ్ళినటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని, విదేశాలు చదువుకు వెళ్ళినటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. ఆయన ఇదిగో తండ్రి ఈ యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని బిడ్డలకు స్వస్థత దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా జైల్లో ఉన్నటువంటి ఖైదీల కొరకు తండ్రి వారి మారు మనసు కొరకు తండ్రి వారి ప్రవర్తన కొరకు తండ్రి ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన మారు మనసు పొంది ఉన్నటువంటి బిడ్డలకు తండ్రి మీలో ఎదుగుటకు తండ్రి జైల్లో ఉన్న బిడ్డలందరికీ కూడా తండ్రి మీ కృపా కాపుదల దయచేసి మీ దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం నా రాజా. అయా నేత్రాశలో పడిపోయినటువంటి బిడ్డలనే కానీ, శరీరాశలో పడిపోయినటువంటి బిడ్డలనే కానీ, ఎందరో పాపపు లోయలో పడిపోయిన పిల్లలనే ఉన్నారు తండ్రి. అటువంటి బిడ్డలకు అందరికీ తండ్రి రక్షణ దయచండి అయినా, రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచండి అయినా, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచండి అయినా. ఇకనైనా తండ్రి మీ సన్నిధిలోనైనా త్వరగా బాప్తిసం తీసుకొని తండ్రి మీ రాజ్యంలోనికి వారిని తీసుకోమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి, ఇకనైనా మన నాలుకతో ఏ విధమైన పాపం చేయకుండానట్లు ఇకనైనా నాలిక తండ్రి మా శరీరంలో ఉంచబడిన సర్వ శరీరముకు మాల్యము తెచ్చి నాలిక అగ్ని అని సెలవిస్తున్నారు కదా తండ్రి. ఇకనైనా చిన్న అగ్నిప్పు అడవని ఏ విధంగా తగలపెట్టుచున్నదో అట్టి రీతిగా తండ్రి మా నాలిక సర్వ శరీరంకు మాల్యం తెచ్చినదని అంటున్నారు తండ్రి. లేఖనం సెలవిస్తుంది కదా మేము నాలికను లోపరుచుకోవడానికి సహాయం చేయండి వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటున్నట్లు సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో తండ్రి హృదయం బహు మోసకరమైనది, బహు వ్యాధి కలదని లేఖనం సెలవిచ్చినది కదా తండ్రి. మా హృదయం నిండా తండ్రి వాక్యము నింపుకొని వాక్య ప్రకారం మేము ప్రవర్తించినట్లు సహాయం చేయండి. మరి ముఖ్యంగా మేము పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తిను, పూర్ణ బలముతోను తండ్రి మేమందరము కూడా తండ్రి మీ సన్నిధిలో యెహోషువ కాలేబు వలె మీ సన్నిధిలో తండ్రి మేమందరము పరిశుద్ధులుగా బ్రతికి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసిన ఈ పరలోకపు కణాను ప్రయాణంలో తండ్రి అలనాడు నీ బిడ్డలకి ఏ విధంగా అయితే పగల మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నీ బిడ్డలు నడిపించావు అట్టి రీతిగా తండ్రి మమ్మల్ని అందరినీ నడిపించమని తండ్రి మీ ప్రియ కుమారుడు రాకడలో తండ్రి మేమందరం
అందరము మీ సన్నిధికి వచ్చినట్లు నాయన మీ కృప కాపుదల దాయిచేయమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా పరిశుద్ధ పిల్లల కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంది అయ్యా. అయ్యా మీ సన్నిధిలోనైనా బిడ్డలకు అందరికీ నైనా జతపరచమని అడుగుతున్నాం. మీ దయ రెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నాం. మీ కృప కాపుదల దాయిచ్చేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మా దేశంలో ఉన్న ప్రతి అధికారులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వారికి జ్ఞానము దయచండి అయినా, బుద్ధిని దయచండి అయినా. ఇక తండ్రి పోలీస్, ఆర్మీ, నేవీ, బార్డర్ సెక్యూరిటీ, రైతులనే కానీ, కూలీలనే కానీ, ప్రతి ఉద్యోగస్తులే కానీ, స్త్రీలనే కానీ, పురుషులే కానీ, వృత్తి పని చేస్తున్నటువంటి వారిని కానీ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో మీ దయరెక్కల చాటున భద్రపరచమని, మీ కృప కాపుదల దాయిచ్చేయమని, ప్రతి ఒక్కరికి తండ్రి నాయన నీవే నిజమైన దేవుడని గుర్తున్నట్లు వారందరి మనోనేత్రాలు వెలిగించమని తండ్రి. ఇక తండ్రి మేము సువార్త ప్రకటన చేయుచుండగా గ్రహింపజేసే మనసు వారందరికీ దయచేయమని, సువార్త ప్రకటన చేయడానికి కావలసినటువంటి సమయోచితమైన జ్ఞానము మాకు దయచేయమని అడుగుతున్నాం. నిజమే తండ్రి, నశించుతున్న వారికి నాయన సువార్త వెర్రితనముగా ఉన్నది కానీ రక్షింపబడుచున్న మాకైతే దేవుని శక్తి ఉన్నదని లేఖనము సెలవిచ్చున్నది కదా తండ్రి. ఇదిగో తండ్రి నాయన గ్రహింపజేసే మనసు నాయన విడుచున్నటువంటి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మీ సేవకులకు వాక్యము సరిగా విభజించి బోధించినట్లు తండ్రి నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా అపాయంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి నాయన మీ సన్నిధి తోడించమని, మీ కృప తోడించమని, వారి అపాయాల నుండి నాయన వారి శోధనల నుండి, వారి సమస్యల నుండి విడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఇక ప్రపంచంలో ప్రతి ప్రజకి తండ్రి శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చినటువంటి రక్షణను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక మా ప్రార్థనకు జవాబు దయచేసినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని అవరగడచాలన్నట్టు ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయరెక్కల చాటున భద్రపరచమని, మీ కృప కాపుదల దయచేయమని తండ్రి. ఇదిగోనైనా ఈ సమస్త ప్రార్థననైనా నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.